వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. శ్రీరామనవమి రాబోతుంది. మరి ఈ సందర్భంగా రామ అయోధ్య పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు కొందరు వ్యక్తులు. శ్రీరామనవమి సందర్భంగా ఆహా ఓటీటీలో ఈ రామ అయోధ్య డాక్యుమెంటరీ ప్రసారం కాబోతుంది. ఈ సందర్భంగా వాళ్ళు మన గెస్టులుగా వచ్చారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఈ డాక్యుమెంటరీ విశేషాలు ఏంటి, ఎందుకు దీన్ని తీశారనే విషయం కనుక్కుందాం. సార్, మీ పేరు? సత్యకాశీ భార్గవ. మీరు రచన, ప్రొడక్షన్. డైరెక్టర్ గారి పేరు కృష్ణ గారు. సార్, ఇది రామ అయోధ్య అసలు ఏంటి, దీంట్లో విశేషాలు ఏంటి? పేర్లో ఉన్నట్టే రామ అయోధ్య అని పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాముడి యొక్క అయోధ్య అండ్ అయోధ్య యొక్క రాముడు. సో ఈ రెండు విషయాల మీద మేము సినిమా తీయడం జరిగింది. ఓకే. సో దీనికన్నా ముందుగా మేము చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక మానవోత్తమ రామ అని రాముడి యొక్క 16 సద్గుణాలు వాల్మీకి మహర్షి అయితే ఏదైతే చెప్పారో ఆ 16 గుణాల మీద ఒక పుస్తకం రాయడం జరిగింది. ఏ పుస్తకం? మానవోత్తమ రామ. మానవోత్తమ రామ. ఆ పుస్తకం ఆధారంగా తీసుకొని ఈ సినిమా నిర్మించడం జరిగిందండి. సో ఇదేంటంటే కంప్లీట్లీ అయోధ్యలోనే 100% షూటింగ్ అయోధ్యలో జరిగింది. సో దీని ద్వారా మేము చూపిస్తుంది ఏంటంటే రాముడి యొక్క 16 గుణాలని చెబుతూ ప్లస్ అయోధ్యలో ఉన్న ఒక 18 నుండి 20 ముఖ్య ప్రదేశాలు. మామూలుగా అయోధ్య అంటే రామ మందిరమే, అయోధ్య మాత్రమే కాదు, అంతకన్నా అద్భుతమైనవి, అంతకన్నా పవిత్రమైనవి, అంతకన్నా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. వాటిని మేము ప్రతిదీ చిత్రీకరించాము. అక్కడికి వెళ్ళాం. ఆ ప్లేస్ యొక్క విశిష్టత అవన్నీ చెప్తూ, అలాగే రాముడి యొక్క ఒక గుణం తీసుకొని ఆ గుణం అసలు ఆ నిర్వచనం ఏంటి, ఆ గుణం యొక్క ఎప్పుడెప్పుడు రామాయణంలో ప్రతిబింబించింది రాముడిలో, ఆ గుణాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో అన్వయించుకొని మన నిత్య జీవితంలోకి తెచ్చుకుంటే మనకి ఏ విధంగా లాభపడగలం. ఎందుకంటే రాముడు అనేవాడు సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువే అవతరించినా కూడా మనం పెద్దలు చెప్పినది ఏంటంటే రాముడు మానవుడిగానే పుట్టాడు, మానవుడిగానే జీవించాడు. ఎందుకంటే మానవులకి ఒక ఐడియల్గా ఉండాలి. ఎందుకంటే ఆ రాముడిని మనం దేవుడిగా కొలుస్తాము, ఓకే, బట్ రాముడు మానవుడిగా జీవించాడు. రాముడి యొక్క గుణాలను మనం నిత్య జీవితంలో తెచ్చుకుంటే అప్పుడు ప్రతి వాళ్ళు కూడా రాముడిలాగా మారచ్చు అనేది పెద్దల, ఇప్పుడు వాల్మీకి మహర్షి గారు కానీ తర్వాత మహాత్ములు కానీ రామోపాసకులు కానీ చెప్తున్న ఇది అదే. ఎప్పుడు వచ్చింది మీకు ఈ ఆలోచన? ఇది మేము మానవోత్తమ రామ పుస్తకం, ఇది ఆలోచన అనేది మనకి పుస్తకం ఇది, అది ఆల్మోస్ట్ కోవిడ్ టైంలో అది రాయడం జరిగిందండి. కరెక్ట్గా నేను రాశాను అని చెప్పుకునే కన్నా రాముడే నా చేత రాయించాడు అనేది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే లాభం, నేను అంత పండితుడిని కాదు, జ్ఞాని కాదు. సో ఏదో చిన్నప్పటి నుండి రాముడు అంటే పిచ్చి, రాముడు అంటే భక్తి, అంతకు మించి నాకు పెద్ద ఏమి తెలియదు. ఏదో పెద్దలు ప్రవచనకర్తలు చెప్తున్నవి రాముడి యొక్క పుస్తకాలు అవి చదవడం తప్ప నాకంటూ అంత పెద్ద. అంటే దీని డైరెక్ట్గా కృష్ణ గారిని పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి? రాముడు అనే ఒక వ్యక్తి మానవుడిగా మనం చేస్తే అది ప్రజెంట్ జనరేషన్ యంగ్స్టర్స్కి చేరాలి అనేది నా సంకల్పం అండి మెయిన్. సో యంగ్స్టర్స్ ఇప్పుడు రాముడు అనేవాడు ఇప్పటి యంగ్స్టర్స్కి మాత్రమే కాదు, ఫ్యూచర్లో పుట్టబోయే వాళ్ళకి కూడాను తన ఆదర్శం. సో ఒక సినిమా అనేది ఒక బిగ్ కమర్షియల్ మాధ్యమం కాబట్టి దాన్ని ఒక యంగ్స్టర్, ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ ఒక డైరెక్షన్ చేస్తే, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు యూత్ కనెక్ట్ అవుతారనే ఉద్దేశం వచ్చి ఇప్పుడు కృష్ణని ఎంచుకోవడం జరిగింది. కృష్ణ గారు, మీ పూర్తి పేరు ఏంటి? కృష్ణ? నా పేరు సాయిరామ్ కృష్ణ. సాయిరామ్ కృష్ణ. స్క్రీన్ ఏమో కృష్ణ ఎస్ రామని పెట్టుకున్నారు. రాముడు కృష్ణుడు ఇద్దరు ఉన్నారు దాంట్లోనే. అవునండి, అది కూడా భార్గవ్ గారే చెప్తే స్క్రీన్ నేమ్ అలా ఉంటే నేను అదే పెట్టుకున్నాను అనమాట, కృష్ణ ఎస్ రామ అని. మీకున్న అనుభవం ఏంటి ఇంతకుముందు? నేను మూవీస్కి వర్క్ చేశాను అండ్ యూట్యూబ్కి వర్క్ చేశాను, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వర్క్ చేశాను. సో అలానే నాకు సార్తో నాకు పరిచయం ఉంది. సో పరిచయం అయిన తర్వాత ఈ బుక్ గురించి అలా డాక్యుమెంటరీ తీయాలని మేమేమి జస్ట్ ఈ ప్రొడక్షన్స్ అలా మూవీలాగా మేమేం స్టార్ట్ చేయలేదు ప్రాసెస్. 1 year బ్యాక్ ఏంటంటే సార్ ఎలా అడిగితే దెన్ నాకు తెలిసిన శైలేంద్ర నా డిఓపి కెమెరామ్యాన్ నా ఫ్రెండ్, సో తనని తీసుకుని సార్ మేము అందరం జస్ట్ 1 week ముందు అనుకుని మేము అయోధ్య వెళ్ళామండి. ఎన్ని రోజులు చేశారు అక్కడ షూటింగ్? మేము ఆల్మోస్ట్ 10 days ఉన్నామండి. 10 days. ఎప్పుడది? ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అండి. 1 year బ్యాక్. అప్పటికి రామ మందిరం అంతా ఇంకా నిర్మాణంలో ఉంది. మేము అన్ని అయోధ్య ఇప్పుడంటే డెవలప్ అంటే కొంచెం ఇప్పుడు ప్లేసెస్, రోడ్స్, కొన్ని భవనాలు ఇంకా అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడైతే చాలా ఇంకా విలేజ్ లాగా ఉండేది. ఆ టైంలో మేము ఆల్మోస్ట్ 10 daysలో మేము షూట్ కంప్లీట్ చేసుకున్నాం. అయోధ్య మందిరం లోపల కూడా చేశారా? లోపల ఏం చేయలేదండి, పర్మిషన్స్ అంత మనకి అప్పటికి ఇంకా నిర్మాణంలో ఉన్నాయి కదా, ఇంకా అప్పుడు పర్మిషన్స్ లేవు.
సో తర్వాత ప్రాణ ప్రతిష్టకు ముందు చాలా యూట్యూబ్ ఛానల్స్కి వాటికి పర్మిషన్స్ ఇచ్చారు. బట్ మేము చేసే టైంలో అప్పుడు అది కూడా ఉంటే బాగుండేది కదా దీంట్లో. మరి ఉంటే బాగుండు, బట్ మాకు పర్మిషన్ ఇస్తే తీద్దాం అనుకున్నాం. ఆల్మోస్ట్ చుట్టూ రామ మందిరం చుట్టూ ఉన్న హనుమాన్ గడి అని ప్లేసెస్ ఉంటాయి, కొన్ని కవర్ చేసాం. ఆల్మోస్ట్ చాలామందికి సార్ చెప్పినట్టు మందిరం గురించి తెలుసు కానీ ఇంకా చాలా ప్లేసెస్ తెలియవు. సో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎందుకు చూడాలి అంటే ఒకే వన్ వర్డ్ ఏంటంటే దీంట్లో అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్, ఎన్నో తెలియని ప్లేసెస్ చాలామందికి మన వాళ్ళకి చాలా మేము చూపించామన్నమాట దీన్ని. అండ్ గుణాల గురించి ఇప్పుడు బుక్ కొంతమంది చదువుతారు, మీడియా అంటే లైక్ వీడియో ద్వారా అంటే ఫిల్మ్ ద్వారా అంటే చాలామంది చూస్తారు. సో ఆ బుక్లో ఉన్న గుణాలు సార్ చెప్తూ బ్యాక్గ్రౌండ్లో విజువల్స్ ఈ ప్లేస్ గురించి వాయిస్ ఓవర్లో వస్తుందా గుణాలు? సార్ ఉండి చెప్తారండి. ఓకే, ఆయన ప్రదేశంలో తిరుగుతూ ఒక బ్లాగ్ పెట్టుకుని మేము బ్యాక్గ్రౌండ్లో ఒక టెంపుల్ దగ్గర పెట్టుకుని లేదంటే ఒక కూర్చునో నుంచునో అలా ప్లేసెస్ తీసుకుని మేము తీసామన్నమాట. అంటే సినిమాలో మీరు సినిమాలకి దీనికి తేడా ఉంటుంది, డాక్యుమెంటరీకి తేడా ఉంటుంది. అదే అందరికీ తెలియదు ఏంటంటే నేను అదే చెప్తున్నా. అంటే సినిమాలు తీయడం, ఇప్పుడు నేను వెబ్ సిరీస్లు చేశాను, షార్ట్ ఫిల్మ్స్, ఫిలింకి పని చేశాను, ఇదంతా ఒక ఫార్మేట్ అండి. డాక్యుమెంటరీ ఈజ్ వెరీ టఫ్, అది చాలామంది తెలియదు. అందులో ఈ 2 పాయింట్స్ అంటే గుణాల గురించి చెప్పుతూ, ప్లేసెస్ గురించి చెప్పుతూ వివరిస్తూ ప్లేసెస్ చూపించాలి, విజువల్గా అవి చూపించాలి, అండ్ బోర్ కొట్టించకుండా ఆ విజువల్స్ని మార్చాలి బ్యాక్గ్రౌండ్లో కొంచెం. సో అవి తీయడం చాలా టఫ్ అయింది నాకు. సో నేను అది ప్రిపరేషన్ కూడా ఏం లేదు, మాకు జస్ట్ అనుకున్నాం, సార్ ఎలా అనుకున్నారు అనుకో వెళ్ళిపోయాం, స్టార్ట్ చేసాం ప్రాసెస్. సో నాకేంటంటే బుక్ ఎలా తీయాలి ఏంటి అవంతా మేము ఒక 2 days రెక్కి చేసాం సార్. ఓకే. సో రెక్కి చేసి 2 daysలో మొత్తం అప్పటికి సార్ అవన్నీ చూసి మొత్తం రీసెర్చ్ చేసి ఆ ప్లేసెస్ గురించి సార్కి తెలుసు, బట్ మేము కూడా రెక్కి చేస్తే మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. సో అలా రెక్కి చేసి అప్పుడు నాకు 2 days తర్వాత క్లారిటీ వచ్చింది. అంతకుముందు ఎప్పుడైనా మీరు అయోధ్య వెళ్ళారా? అదే ఫస్ట్ టైం సార్. నాకు అసలు యాక్చువల్ ఫస్ట్ టైం, నాకు బేసిక్ హిందీ రాదు. సో బట్ అలా మేనేజ్ చేసి మొత్తం తీయగలిగాం మొత్తం. ఓకే. ఆ ప్రదేశాలు ఉన్నాయని ఎట్లా తెలిసింది మీకు? ముందు స్టడీ చేశారు ఏమన్నా? సార్ రీసెర్చ్ చేసిన, సార్ ఆల్రెడీ విజిట్ చేశారు 2-3 times. సో అయోధ్య వెళ్తూ ఉంటారు సార్. సో అలానే మాకు ఫస్ట్ టైం వెళ్ళిన 2 days అందుకే రెక్కి చేసాం, అంటే షూట్కి వెళ్ళిపోకుండా. ఇప్పుడు నాకు తెలీదు, కెమెరామెన్కి తెలీదు, మా ఇద్దరికి ఫస్ట్ సింక్ అవ్వాలంటే మేము ప్లేస్ చూడాలి. మొత్తం ఎంతమంది? ముగ్గురేనా మీరు? మొత్తం మేము 4 వెళ్ళాను సార్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు గారు, మొత్తం సారు, నేను అండ్ డిఓపి వెళ్ళాను సార్. అంటే దీని పర్పస్ ఏంటి అసలు, మీ ఉద్దేశం? డాక్యుమెంటరీ ఫిలిం అసలు చేయాలన్న ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు బుక్ రాశారనేది చాలా మందికి కొంతమంది తెలుస్తుంది. ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్, నాలాంటి ఫ్రెండ్స్ ఎవరు బుక్స్ చదివేంత రోజులు పోయాయి. సో దీన్ని మనం వీడియో అంటే ఫిలింగా చూపించగలిగితే, అంటే ఇంత ప్లాట్ఫామ్ మీదకి వస్తే నాకు తెలియదు, వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, జస్ట్ యూట్యూబ్కైనా మేము తీసుకెళ్దాం అనుకున్నాం. సో ఫిలింగా చూపించగలిగితే చాలామంది దీన్ని నేర్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే నేర్చుకున్నా. నాకు ఆ బుక్ ముందు నేనేమి స్టడీ చేసి దాని మీద నేనేమి పరిశోధన ఏం చేయలేదు. సో వెళ్ళిన తర్వాత నేను షూటింగ్ ప్రాసెస్లోనే నేను ఆ బుక్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. చాలా సింపుల్. ఊహించిన అయోధ్యకి అక్కడ వెళ్ళిన తర్వాత చూసిన అయోధ్యకి తేడా ఏంటి? నేను ఎప్పుడు అసలు అయోధ్య గురించి అంటే రామ మందిరం అది నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు సార్. నాకు బేసిక్గా ఎందుకంటే ఫిలిమ్స్ వర్క్ చేసుకుంటున్నాం, సో ఈ మూవీస్కి స్క్రిప్టింగ్ అవి వర్క్లో ఉన్నాం కాబట్టి. బట్ వెళ్ళిన తర్వాత అయోధ్య అనేది చాలా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ మాట. నాలాంటి వాళ్ళకంటే చాలామంది యూత్ ప్రెజెంట్ నా ఫ్రెండ్స్, నా సర్కిల్స్ కూడా చాలామంది ఆఫ్టర్ ఓపెనింగ్ చాలామంది అయోధ్యకి వెళ్తున్నారు. బట్ ఎవరు లేనప్పుడు మేము వెళ్ళాం అయోధ్యకి, అంటే ఎవరు విజిటర్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళినప్పుడు వెళ్ళామన్నమాట. సో అప్పుడంతా ఒక విలేజ్ టైపు. సో దాని అంతటినీ మేము చూపించగలం మొత్తం మూవీ అంతా. సత్యకాశీ భార్గవ ఈ పేరు అమ్మా నాన్నలు పెట్టిన పేరేనండి? మీరు బుక్ కోసం ఏమన్నా మార్చుకున్నారా? అమ్మా నాన్నలు పెట్టిన పేరు భార్గవ. సో సత్యకాశి అనేది మా అమ్మగారి పేరు సత్యవతి, నాన్నగారి పేరు కాశీపతిరావు. సో సత్య కాశీ అనేది మామూలుగా పేరుగా లేదా స్క్రీన్ నేమ్గా మార్చుకున్నాను. ఓకే. ఎక్కడ మీ ప్రాపర్? ప్రాపర్ విజయనగరం అండి. మొత్తం స్కూలింగ్ అంతా విజయనగరం. జేఎన్టీయూ కాకినాడలో నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను. మీరు అంతకుముందు కిట్టు అని చేసి నేషనల్ అవార్డు వచ్చింది, స్వర్ణకమలం వచ్చింది. అది ఆలోచన ఎలా వచ్చినప్పుడు? నాకు మామూలుగా చిన్నప్పటి నుండి కొద్దిగా క్రియేటివిటీ దీని మీద నా కథలు రాయడం అనేది అలవాటు అండి. ఆల్మోస్ట్ నా 6th class 7th class నుండి చిన్నప్పుడు బాలజ్యోతి, బాలమిత్ర, చందమామ వీటిలో నా కథలు పడేవి. ఓకే. చిన్నప్పుడు రాయడం అలవాటు. సో దీని మీద మా ఇంట్లో కూడా మా ఫాదర్ రైటర్, మామూలుగా ఆయన మా కథకుడు. ఓకే. మా మామయ్యలు, మా అత్తయ్యలు వాళ్ళు కొద్దిగా కవులు ఉన్నారు, అలాగే రచయితలు. మేబీ దీని వలనేమో అట్మాస్ఫియర్ వల్ల చిన్నప్పటి నుండి కథలు రాయడం నాకు అలవాటు. ఓకే. అందువల్ల నేను అలాగే పెరిగి ఇంజనీరింగ్ అయ్యే టైంలో
మాకు సినిమాలు దీని మీద ఒక ఫిల్మ్ ఒకటి ఈ క్రియేటివిటీ అనేది మనం రాయడం మాత్రమే కాదు, కొద్దిగా సినిమాల్లోకి వస్తే కొద్దిగా ఇంకా ఎక్కువగా ఇది చూపించవచ్చు అనే దీంతో ఎక్కువగా ఉండేది. సో మొత్తం నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ నాకు ఎక్కువగా చిన్నపిల్లలకి, ఎందుకంటే అంతవరకు చాలామంది సినిమాలు తీస్తున్నారు కానీ చిన్నపిల్లల కోసం సినిమాలు అనేవి చాలా తక్కువ, అప్పటికి తక్కువ ఇప్పుడు కూడా తక్కువ కదా. సో చిన్నపిల్లలకి అది ఒక డిఫరెంట్ మార్కెట్. ఇప్పుడు హాలీవుడ్లోని వీటిలోనంటే ఇట్స్ ఎ బిగ్ మార్కెట్, బట్ మన భారతదేశంలో చిల్డ్రన్స్ అనేది పెద్ద మార్కెట్గానే మనం కన్సిడర్ చేయలేదు. సో పిల్లల కోసమే కాన్సన్ట్రేట్ చేస్తే అది ఎవరు ఇంతవరకు చేయలేదు కదా. సో అందులో కాంపిటీషన్ ఉండదు మనకి డిఫరెంట్ అనే థాట్లో ఒక యానిమేషన్ కంపెనీ లాగా మేము పెట్టుకొని మామూలుగా కిట్టు అనేది చేసామండి. ఆల్మోస్ట్ అప్పట్లో 2003 నుండి అది చేస్తే ఆల్మోస్ట్ 2006 3.5 years పట్టింది. 2006లో రిలీజ్ అయింది అది థియేట్రికల్ కూడా. సో అయిన తర్వాత మాకు బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో స్వర్ణకమలం నేషనల్ అవార్డు, అలాగే ఇక్కడ నంది అవార్డు కూడా వచ్చిందండి. ఓకే, ఇప్పుడు రాముళ్ళు 16 గుణాలతో మీరు రాశారు. ఈ 16 గుణాలకి మీరు బేస్ ఏం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు? వాల్మీకి రామాయణం. అసలు వాల్మీకి రామాయణం యొక్క ఆవిర్భావించడానికి, అసలు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాయడానికి ముఖ్యమైన కారణం, అసలు ముఖ్యం కాదు, వన్ అండ్ ఓన్లీ వన్ కారణం ఏంటంటే వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడుగుతారు. సో ఈ పర్టికులర్ గుణాలు, 1 గుణవంతుడు, 2 కృతజ్ఞుడు, 3 ధర్మజ్ఞుడు, 4 శక్తివంతుడు, ఇలాగ ఈ 16 గుణాలు చెప్పి ఈ గుణాలు ఉన్న వ్యక్తి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మన సృష్టిలో ఎవరైనా ఉన్నారా, ఓకే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఉన్నారా అని అడుగుతారు. దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నారదుడు చెప్పారు. ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు, ఇలా రఘువంశోత్తముడు రాముడు పాలిస్తున్నాడు, అప్పుడు పాలిస్తున్నాడు, అంత రావణ సంహారం అంతా అయిపోయింది పాలిస్తున్నాడు అని చెప్తాడు. సో ఆ దీని మీద అప్పుడు నారద మహర్షి నారద మహర్షిని అడుగుతాడు, నాకు అయితే అసలు తన కథను నాకు చెప్పు అని. తను సంక్షిప్త రామాయణం సూక్ష్మంగా మొత్తం రామాయణాన్ని 100 శ్లోకాల్లో చెప్తాడు. ఆ 100 శ్లోకాలని తను చేసుకొని దానితో 24,000 శ్లోకాల రామాయణాన్ని రాస్తారు. సో ఈ మొత్తం దీనికి బీజం పోసింది ఆ 16 గుణాలు. సో ఆ 16 గుణాలు అంటే రాముడిలో అనంతమైన గుణాలు ఉన్నాయి, బట్ వాల్మీకి మహర్షి అడిగినవి మెయిన్వి, దీని మెయిన్ గుణాలు అని. ఈ 16 గుణాలని తీసుకొని నేను ఇప్పుడు ఎందుకంటే మనకి గుణాలు, ఎందుకంటే రాముడు మానవుడిగానే, ఇందాక అనుకున్నట్టు రాముడు మానవుడిగానే పుట్టాడు. సృష్టిలో అప్పుడు ఇప్పుడు ఎప్పటికీనూ ఈ సృష్టిలో పుట్టిన మానవులందరికీ, ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, రీజియన్, రాముడే ఆదర్శం. ఎందుకంటే రాముడు మానవుడిగానే వచ్చాడు. సో ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక గైడ్ లాగా. సో ఇప్పుడు ఈ 16 గుణాలు అవి ఇప్పుడు ఆచరిస్తే మనం కూడాను ఆ మహాత్ములు అవుతాము. సో అందుకు రాముడు మానవుడిగా వచ్చి మానవుడిగా జీవించాడు. సో ఆ ఉద్దేశంతో నేనేంటే ఇది ఒక భగవద్గీత అనేది ఏ పరంగా ఉందో ఈ పరంగా రాముడి యొక్క 16 గుణాలు సింపుల్. ఒక గుణం సత్యవాక్ పాలకుడు. రాముడు ఆల్వేస్ టెల్స్ ట్రూత్. సింపుల్ విషయం. అది ఒకటి పట్టుకుంటే ఆ ఒక్క గుణం మనం అడాప్ట్ చేసుకుంటే చాలు కదా మామూలుగా ఇప్పుడున్న ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో. సో ఆ విధంగాను రాముడు ఆ గుణం ఏంటి, ఆ గుణం ఎప్పుడెప్పుడు రాముడిలో ప్రతిబింబించింది, ఎప్పుడు అది మన పర్సనల్ లైఫ్లోని, మన ప్రొఫెషనల్ లైఫ్లోని, మన ఫ్యామిలీతోనే, మన బంధుమిత్రులతోని, మన ఆఫీస్లోని, మన సమాజంలోని, డిఫరెంట్ జాబులు చేసే వాళ్ళందరూ కూడాను అది ఆచరిస్తే డిఫరెంట్గా సమాజం మారుతుంది. మొత్తం రామరాజ్యం అంటే నథింగ్ బట్ రాముడు వచ్చి రాజ్యం చేసేదని కాదు. రాముడు రాజ్యం చేసింది రాముడు అంటే రామ ప్రజలు అంటే ప్రజలందరూ అప్పట్లో మనకి వాల్మీకి మహర్షి చెప్పింది కూడా అందరూ రాముడిలాగా అందరూ ధర్మబద్ధంగా జీవించేవాళ్ళు. సో అలాంటి సమాజం రావాలంటే ముందు మనం ఆచరించాలి. ఎవడో బయట నుండి వచ్చి మనల్ని. అంతకుముందు మీరు అయోధ్య ఎప్పుడు వెళ్ళారా? అయోధ్యకి నేను ఆల్మోస్ట్ ఫర్ ది లాస్ట్ 2 years నేను ఎవ్రీ మంత్ 1 month ఒక మంత్లీ 1 week అక్కడ ఉంటాను. ఎందుకంటే నేను ఒక యానిమేషన్ టెలివిజన్ సిరీస్ కూడా చేస్తున్నాను బాలరాముడి మీద. ఇది కూడా మొట్టమొదటిసారి మన భారతదేశంలో ఇంతవరకు బాలరాముడి మీద యానిమేషన్ టెలివిజన్ సిరీస్ ఎవరు చేయలేదు. శ్రీమాన్ రామ అని అది జూన్ నుండి మొదలవుతుందండి. ఒక దూరదర్శన్ నేషనల్లో వస్తుంది, అలాగే ప్యారలల్ గా ఓటీటీ 1-2 ఓటీటీల్లో కూడా నేషనల్ వైడ్ వస్తుందండి. సో ఫస్ట్ హిందీలో, తర్వాత ప్యారలల్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ లో వస్తుంది. సో దానికోసం నేను చాలా మందిని కలవడానికి వీటికి తరచూ వెళ్ళే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 1 week వెళ్ళేవాడిని. ఆ ప్రయత్నంలో మేము చేసిన బాలరాముడు
ఏదైతే క్యారెక్టర్ బొమ్మ ఉన్నదో దాన్ని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అని అయోధ్య బాడీ, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే బాడీ ఒకటి ఉన్నది, వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తరపున మేము కొన్ని క్యాంపెయిన్లు నిర్వహించే వాళ్ళమే. స్వచ్ఛ అయోధ్య, సో సిటిజన్స్ని ఎంగేజ్ చేసే కొన్ని క్యాంపెయిన్స్ అలాంటివన్నీ చేసేవాళ్ళం అండి. సో ఆ ప్రయత్నంలో నేను ఎవ్రీథింగ్, నేను అయోధ్య ఒక విధంగా కరెక్ట్ చెప్పాలంటే అయోధ్య లోకల్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో దానివల్ల నేను అయోధ్యలో ఇప్పుడు కూడా గూగుల్ కొడితే మనకి మహా అయితే 4-5 మహా అయితే 7-8 వస్తాయి ఇంపార్టెంట్ ప్లేసెస్ అని. ప్లస్ అయోధ్య అంటే రామ మందిరమే అయోధ్య అనే లెవెల్లో మొత్తం ఉన్నది. అయోధ్య అనేది రామ మందిరం అనేది ఒక రాముడు పుట్టినది, అంతకన్నా మొత్తం ఎక్కువ ఉన్నవి అద్భుతమైనవి ప్లేసెస్ చాలా ఉన్నాయి అయోధ్యలో. ఎందుకు చెప్తున్నానంటే రాముడికి తనకన్నా తన భక్తులు తన సేవకులంటే ఎక్కువ ప్రీతి. సో ఆ లెక్కన అంటే రాముడు నేను పుట్టిన పాయింట్ కన్నా, నేను ఇక్కడ పుట్టాను రామ మందిరం కట్టారు, అంతకన్నా రామ భక్తులు, రామ బంట్లు, రామ సేవకులు ఉండే ప్లేసెస్ తనకి ఎక్కువ ఇష్టం. సో అలాంటి ప్లేసెస్ కోకొల్లలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం? అక్కడ మేము చేసిన దేంట్లో ఒక 40-50 మేము లిస్ట్ అవుట్ చేసామండి. అందులో మేము దీన్ని ఒక 2 parts కింద అనుకున్నాం. ఓకే. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒకటి చేసాము, ఇది ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత రెండో దానికి చేద్దాం. డాక్యుమెంటరీకి ఇంకో సీక్వెల్ కూడా ఉంది అయితే చేద్దామని. ఎందుకంటే మేము కొన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ ఇప్పుడు కవర్ చేసాం, మహా అయితే 20 ప్లేసెస్ ఉంటాయండి. సో అండ్ ఈ 16 గుణాలు కవర్ అయ్యా. సో ఇంకా రాముడి యొక్క మిగతా చాలా గుణాలు ఉన్నాయి, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అయోధ్యలో, అవి కూడా చేద్దామని అనుకున్నామండి. ఏమున్నాయి అక్కడ ప్లేసెస్ అయితే ఇప్పుడు మేము చూపించినవి అయితే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ప్లేసుల్లో హనుమాన్ గడి మందిర్ అని ఉన్నదండి. సో హనుమంతుడు ఎప్పుడైతే ఇప్పుడు మొత్తం రామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ వానరులు అందరూ వెళ్ళిపోయారు. విభీషణుడు లంకకి వెళ్ళిపోయాడు, సుగ్రీవాదులు అందరూ కిష్కిందకి వెళ్ళిపోయారు, కానీ హనుమంతుడు మాత్రం అయోధ్యలో ఉండిపోయాడు. సో ఉండిపోయినప్పుడు మరి తనకి ఒక ప్లేస్ ఇవ్వాలి కదా. సో ఒక కోట కట్టించి కోటలో ఉండి అని చెప్తారు. సో కోట హనుమాన్ గడి మందిర్ అని ఒక కోటలాగే ఉంటుంది. సో అదేంటంటే ఒక విధంగా చెప్పాలంటే హనుమంతుడు ఈజ్ కింగ్ ఆఫ్ అయోధ్య. ఒక విధంగా చెప్పాలంటే ఫర్ ద లాస్ట్ 550 years రామ మందిరం లేకపోయినా ప్రజలు అక్కడికి వచ్చి రాముడైతే ఎక్కడైతే ఉంటే దండం పెట్టుకొని, అంతకన్నా ముందు చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళకి హనుమంతుడు ఎందుకంటే రామ బంటు కదా. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళేవారు. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అండి. సో ఇంకోటి ఏంటంటే కనక భవన్ అని సీతారాముల నివాస, అది అంతఃపురం. సో అదైతే కైకేయి మాత సీతమ్మ వారికి గిఫ్ట్గా ఇచ్చినది, పెళ్లి అయిన వెంటనే వచ్చిన వెంటనే గిఫ్ట్గా ఇచ్చిన కనక భవన్ అని ఉన్నది. అది చాలా అద్భుతమైన భవనం. ఆ ప్లేస్ అనేది ఉన్నది. ఇప్పుడు ఒక భవనం ఉంటుంది, ఆ భవనాన్ని 800-900 సంవత్సరాల క్రితం విక్రమాదిత్య మహారాజు కట్టించినది. సో అక్కడే సీతారాముల నివాసం ఉన్నారు అని. సో అంతేకాకుండా ఆ భవనం, ఆ ప్లేస్కి ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళ తర్వాత త్రేతాయుగం, వీళ్ళు తర్వాత ద్వాపరయుగంలో రుక్మిణి శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వచ్చి ఆ భవనానికి వచ్చారు. సో అది చాలా రేర్ థింగ్. సో అలాంటి ఒక భవనం మారింది పైగా. అలాగే దశరథ అంతఃపురం, అది దశరథ సమాధి మందిరం. అలాగే లక్ష్మణ్ కిల్లా, లక్ష్మణుడి యొక్క అంతఃపురం. అలాగే నందిగ్రామం ఏమో 28 kilometers ఫ్రమ్ అయోధ్య అండి. ఇప్పుడు భరతుడు ఆశ్రమం ఉంటుంది, భరతుడి మందిరం. ఎందుకంటే భరతుడు అయోధ్యకి మొత్తం అరణ్యవాసంకి సీతారామ లక్ష్మణులు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయోధ్యకి రాలేదు. అయోధ్యకి అవుట్స్కట్స్ 28-29 kilometers 30 kilometers ఉంటుంది. అక్కడే తను కుటీరం వేసుకొని అక్కడే 14 సంవత్సరాలు ఉన్నాడు. సో అది అత్యంత పవిత్రమైన స్థలం. అక్కడ భరత మందిరం ఉంటుంది, భరతుడు ఆశ్రమము. భరతుడు ఎక్కడైతే పాదులు పెట్టుకొని పూజించాడో అక్కడ మందిరం కట్టారు. సో అదొకటి చాలా ఇది బాగుంటుంది. ఇవన్నీ కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఒక సరియు నది. అలాగే నదిలో ఒక గుప్తార్ ఘాట్ అని ఒక అయోధ్య నుండి ఒక 9 kilometers దూరంలో ఉంటుంది. సరియు నది తీరంలో గుప్తార్ ఘాట్ అని. అదేంటంటే రాముడు అవతారం చాలించిన ప్రదేశం. సరియు ఇప్పుడు రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, సమస్త అయోధ్య వాసులు సరియు నదిలోకి వెళ్ళిపోయి వాళ్ళు డైరెక్ట్గా వైకుంఠకి వెళ్ళిపోయారు. సో అంతటి పవిత్రమైన సరియు నదీ తీరంలో ఉన్న గుప్తార్ ఘాట్. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇదండి. సో ఇది కాకుండా కొన్ని కుండాలు, సూర్యకుండం అక్కడ ఆల్మోస్ట్ అయోధ్యలో 108 కుండాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే నీటి గుంటలు అంటే కుండలు అంటే మామూలుగా చిన్న పాండ్స్ లాగా చిన్నవేం కాదులేండి. ఆల్మోస్ట్ ఒక మన
ఒక పెద్ద అపార్ట్మెంట్ అంత రేంజ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ ఏంటంటే 108 ఫర్ ద లాస్ట్ 550 సంవత్సరాల నుండి అయోధ్యని మనం ఎవరు పట్టించుకోలేదు కదా. సో అందువల్ల అవన్నీ శిథిలావస్థలో వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడు యోగి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా దాన్ని డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక 5-6 కుండాలు డెవలప్ చేశారు. ఇంకా 100 ప్రత్యేకత నీటికి తేడా ఉంటుందా అంటే అవి ఏంటంటే ఒకటి ఇప్పుడు సీతాకుండు, సీతమ్మ వారు స్నానం చేసిన వాడిన ఇది అది ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఒకటి సూర్యకుండు వన్ ఆఫ్ ది అది డెవలప్డ్ అయిన ఫస్ట్ కుండం. అదేంటంటే ఇప్పుడు శ్రీరాముడు పుట్టిన తర్వాత సకల దేవతలందరూ చూడడానికి వస్తారు. అప్పుడు సూర్యదేవుడు ఎందుకంటే తన వంశస్థుడు కదా, సో సూర్యుడు తన రథంతో పాటు వస్తాడు. వచ్చి కింద దిగితే తన రథం లోపలికి వెళ్ళి ఆ కుండం ఏర్పడుద్ది. సో అది సూర్యకుండం అని ఉంటుంది. సూర్యదేవుడి మందిరం కూడా ఉంటుంది. చాలా పవిత్రమైన ప్లేస్. అంటే అసలు రాముడు అక్కడ నడియాడని జనం నమ్ముతున్నారు అక్కడ వాళ్ళు, లోకల్ వాళ్ళు అసలు ఎందుకంటే దీన్ని కొంతమంది హేతువాదులు వీళ్ళు ఏంటంటే ఆ విధంగా ట్రాష్ అసలు రాముడు పుట్టాడా ఇట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, ఇప్పుడు రాముడు ఈజ్ అవర్ హిస్టరీ. భారతదేశానికి హిస్టరీ రాముడు పుట్టాడు అనేది, రాముడు దేవుడు అనేది సెకండ్ పాయింట్. తర్వాత వచ్చి దేవుడు ఎనీవే. సో రాముడు హిస్టరీ అంటే జరిగిన ఇది అనేది ఇతిహాసాలు కదా ఇవన్నీ. అవును, ఇతిహాసం. మన మైథాలజీ అనిస్తాం. మైథాలజీ అనేది రాంగ్ వర్డ్. మన ఇతిహాసాన్ని వాళ్ళు మైథాలజీ అన్నారు. మైథాలజీ అంటే అది ఇతిహాసం అంటే ఇతిహాసం ఇప్పుడు జరిగినది అంటే హిస్టరీ అని. సో అయోధ్య వాసులు రియల్గా ఇప్పుడు వాల్మీకి రామాయణంలో మనకి చెప్తారు కదండి మామూలుగా ఇప్పుడు ఎలాగుంటారు అయోధ్య వాసులు, ఎంతటి ధర్మబద్ధులుగా ఉంటారు అయోధ్య ప్రజలు. సో ఆ విధంగా ఎక్కడ అలాగున్నారు ఇప్పటికీ 100కి 100 మార్లు అలాగే ఉంటారండి ప్రజలు. రియల్లీ వాళ్ళకి ప్రపంచంలో ఇంకేం సంబంధం లేదు. వీళ్ళు డబ్బులు ఇచ్చారా ఇంకే ధనము వాళ్ళకి వాళ్ళకి జ్ఞానము పాండిత్యము కూడా ఉండదు. వాళ్ళకి సింపుల్గా ఉన్నదే, వాళ్ళకి తెలిసింది ఒకటే, రాముడే. అంటే వాళ్ళకి రాముడే ప్రపంచం. సో వాళ్ళకి ఇంకా మనకి ఆటో రిక్షాలు వాళ్ళ తోలే వాళ్ళు కూడా మొత్తం రామచరిత మానస్. వాళ్ళకి ఏంటంటే వాల్మీకి రామాయణం కన్నా నార్త్ ఇండియన్స్కి రామచరిత మానస్, తులసిదాస్ స్వామి గారు రాసిన రామచరిత మానస్ అదే వాళ్ళకి రామాయణం. అది కూడా అద్భుతమైన. తులసిదాస్ గారు కూడా వాల్మీకి మహర్షి అవతారం అని భావిస్తారు. సో అలాంటి తులసిదాస్ గారు రాసిన రామచరిత మానసే వాళ్ళకి వేదవాక్కు. అందులో ఆల్మోస్ట్ 10,500 ఎన్నో శ్లోకాలు, చౌపాయిలు అంటారు, దోహాలు అంటారు కదా. ప్రతి రిక్షా వాడు మామూలు అతి సామాన్యులకు కూడా కంఠస్థం వచ్చిన మొత్తం శ్లోకాలు 10,000 శ్లోకాలు. మనం ఏదో మాట్లాడినా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏదో ఎగ్జాంపుల్ మనం చెప్తాం కదా, ఏదో మన వాళ్ళకి మనకు అలవాటు ఏదో సినిమా నుండి ఎగ్జాంపుల్ సినిమా కొటేషన్ ఇస్తాం. వాళ్ళు రామచరిత మానసులో కొటేషన్ ఇచ్చి దాని అర్థం చెప్పి ఆ సమన్వయిస్తారు. అంతటి వాళ్ళు ఉన్నారు ప్రతివాడు అయోధ్యలో. అంతటి మామూలు అతి సామాన్యుడుగా ఆ లెవెల్లో ఉంటారు. ఓకే, మొన్న రామమందిరం మీరు వెళ్ళారండి బాలరాముడు ప్రతిష్ఠ? మీరు అక్కడే ఉన్నారు. సో నేను మామూలుగా వాలంటీర్గా కూడా ఉన్నా. ఓకే, అట్లా వాలంటీర్గా కూడా పనిచేశారు కూడా లోపల. అదే వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడు మీరు దీన్ని డైరెక్టర్గా మీరు చేశారు కాబట్టి మీరు అక్కడ చేసిన తర్వాత మీకు కలిగిన ఫీలింగ్స్ ఏంటి? నేనైతే ఈ ప్రాజెక్ట్ నాకు గ్రేట్ఫుల్ అండి. అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ ఉంది. ఎందుకంటే ఎలాంటివి చేయాలి అంటే ఇంతకు ముందు లేరు ఎవరు, అంటే కంప్లీట్ అయోధ్యలో షూట్ చేసి ఇలాగా. అందులో నేను యంగ్స్టర్ని, అంటే కొంచెం నేను అందరూ నాలాంటి వాళ్ళందరూ ఒక లవ్ ఫిలిమ్స్ అవి తీసేవాళ్ళు. నా డెబ్యూ ఇలాంటి ఫిలిం ఒకటి రావడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే. సో అండ్ వాళ్ళు తీస్తున్నప్పుడు నాకు కూడా సార్ చెప్తున్నట్టు అయోధ్య గురించి నాకు అసలు ఏం తెలియదు, అసలు నిజంగా అక్కడ వాళ్ళ గురించి తెలియదు, ఇవన్నీ ఏం తెలియదు. సో నేను చాలా విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవడం కానీ అక్కడ లోకల్ పీపుల్ దగ్గర నుంచి చాలా విషయాలు నేను తెలుసుకున్నాను అనమాట చాలా వైల్ ప్రాసెస్లో. సో అదే మీకు నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడింది నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అవునండి, డెఫినెట్లీ అదే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు అది తీసిన తర్వాత. చూసిన వాళ్ళకి కూడా అంతే ఇన్ఫర్మేషన్ అందులో దొరుకుతుంది ఈ డాక్యుమెంటరీ ఫిలిం అనేది. సో ఖచ్చితంగా అందరూ అలా ఫీల్ అవుతారు అండ్ ప్రతి ఒక్కరికి చాలా విషయాలు తెలుసుకుంటారు. అదే ఎలా అప్రోచ్ అయ్యారు మీరు ఆహా వాళ్ళని? దీనికి నేను తెలిసిన నా ఫ్రెండ్ సంతోష్ అని ఉన్నాడు. సో తన ద్వారా తనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ 3 months బ్యాకే మేము అప్రోచ్ అయ్యాం. సో మేము ఏంటంటే దీనికి కావాల్సిన వాళ్ళ డెలివరబుల్స్ ఉంటాయి కదా, కొన్ని 5 pound మిక్స్ ఇవన్నీ. ఎందుకంటే మేము ఇది యూట్యూబ్ కని తీసుకుంది, యూట్యూబ్ అని తీసి యూట్యూబ్ కూడా పెట్టుకున్నాం అప్పుడు. సో ఆఫ్టర్ దట్ మేము దీనికి ఎలా తెలిసిన వాళ్ళతో ట్రై చేస్తే ఆహాలోకి దెన్ వాళ్ళు ఒక ఈ క్వాలిటీలో కావాలి అని అడుగుతారు కదా.
సో దాన్ని మళ్ళీ మేము దాన్ని డిఏ కానీ కొన్ని కలరింగ్ మార్చడం కానీ కొన్ని 5 పౌండ్ మిక్స్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన రీతిలో మళ్ళీ వీడియో రెడీ చేయడానికి మాకు టైం పట్టింది. ఓకే. సో అలా మేము లేట్ కావాలని అవ్వలేదు, బట్ బై గాడ్స్ గ్రేస్ అంటే శ్రీరామనవమికి రిలీజ్ అవ్వాలని ఉందో తెలియదు మాకు, కరెక్ట్గా అదే టైంకి రెడీ అవ్వడం, వాళ్ళు అనౌన్స్ చేయడం ఇవన్నీ జరిగాయి. సో అది బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఎందుకంటే యూట్యూబ్ కానీ తీసిన కంటెంట్ని యూట్యూబ్ కని కూడా అనుకోలేదు, యూట్యూబ్ కని కూడా అనుకోలేదు, సార్ ఏదో తన బుక్ తీయాలి అదే అని అనుకున్నారు కానీ, బట్ యూట్యూబ్ కని రిలీజ్ చేసుకున్న కంటెంట్ని ఆహాదాకి వెళ్ళిందంటే ఈ 1 year ప్రాసెస్ అంటే నాకు పర్సనల్గా ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఒకవేళ దీనికి సీక్వెల్ చేయాల్సి వస్తే దీనికి ఇంకా బాగా మోడర్న్గా చేసుకునే అవకాశాలు ఉంటాయా? యా, ఆఫ్ కోర్స్ అండి. ఎందుకంటే మేము ఓటీటీ అనుకోలేదు, థియేటర్ ఏం అనుకోలేదు. సో మాకు తెలిసిన రీతిలో మా అందరిది ఫస్ట్ టైము. సో ఇలాంటి ప్రాజెక్ట్ అదే చెప్తున్నా కదా, సినిమా తీయడం వేరు, డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడం వేరు, అది చాలా టఫ్ అది. సో అలాంటిది తీస్తాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇంకా కొన్ని ఏమైనా ఇంకా మోడర్న్గా. ఎవరైనా అబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా మీకు పర్మిషన్స్ నేను తీసుకోవాలి? అలా లేదండి అసలు. అదే రియల్లీ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అక్కడ ఏదైనా మేము తీస్తాము గుళ్ళో ఎలా అంటే వెనకాల అక్కడ జనం కానీ లోకల్ పీపుల్ కానీ గుడి పండితులు కానీ అందరూ వెరీ సపోర్టివ్ అండి, చాలా సపోర్ట్ చేశారు మాకు. అసలు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అది నేను సర్ప్రైజ్ అయ్యా. ఇప్పుడు మన సైడ్ ఏం తీయాలంటే పర్మిషన్స్ తీసుకోవాలి, కొన్ని ఉంటాయి కదా లోకల్గా. ఇది ఎందుకంటే ఇదంతా ఇట్స్ నాట్ డబ్బింగ్ కదా, ఇట్స్ న్యాచురల్ వాయిస్ రికార్డ్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ కానీ కొన్ని చోట్ల ఏంటంటే నందిగ్రామ్ అనే చోట్ల 24/7 రామనామం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి చోట్ల ఏంటంటే కొంచెం వాల్యూమ్ తగ్గించమని మా కోసం వాళ్ళు ఎవ్రీడే జరుగుతున్న దాన్ని మా కోసం అర్థం చేసుకుని వాళ్ళు అలాంటి చిన్న హెల్ప్ చేసేవారు. మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. అక్కడ మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏమన్నా గమనించారా? ఆశ్చర్యం అంటే యాక్చువల్గా మేము ఇది తీయాలి అంటే బేసిక్గా ఎవరికైనా సరే ఇంకా ఎక్కువ డేసే పడుతుంది. ఒక అవుట్డోర్లో తీయాలంటే ఒక ఆల్మోస్ట్ 1.5 hours వచ్చిందండి. 1 hour 34 minutes వచ్చింది. 1 hour 34 minutes డ్యూరేషన్ ఉన్న సినిమా తీయాలి అంటే మేము యాక్చువల్ ఫస్ట్ ఇది ఎపిసోడ్స్గా తీసాం. 16 గుణాలు కదా, 16 episodes తీసాం. అందులో 18 నుంచి 20 places చూపిస్తూ, సో గుణాల గురించి చెప్తూ ప్లేస్ల గురించి చెప్తూ మేము కంబైన్ చేసి తీసిన డాక్యుమెంటరీ. సో దీన్ని ఏం చేసామంటే ఫుల్ మూవీ కట్ చేసాం మేము. ఈ ఫుల్ మూవీ కట్ చేసినప్పుడు ఈచ్ ఎపిసోడ్ 12 minutes వచ్చిందండి. సో ఇంకా కొన్ని ఇంకా చిన్నవన్నీ ఎడిట్ చేసి 1 hour 34 minutes అలా వచ్చేలాగా ప్లాన్ చేసాం. సో ఈ చేసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇది తీయాలంటే మినిమం 1 month పడుతుంది ఎవరికైనా, అవుట్డోర్ కాబట్టి. బట్ మాకు 1 weekలో ఆల్మోస్ట్ అయిపోయింది. అది మాకు తెలియకుండా జరిగింది. మళ్ళీ మేము మార్నింగ్ వెళ్ళిపోయి సన్ రైజ్ అవగానే వెళ్ళిపోయి అంత ఈవినింగ్ వరకు అంత ఏం కాదు. మాకు మార్నింగ్ ఇన్ని అవర్స్ అనుకున్నాం, లైక్ 4 hours అలాంటి. ఎందుకంటే మనకు లైట్ బర్న్ అవ్వకూడదు, ఆ సెటప్ మనం పట్టుకెళ్ళలేదు, బ్యాక్గ్రౌండ్ బర్న్ అవ్వకూడదు, ఇవన్నీ మనం పట్టుకెళ్ళాలి. సో మార్నింగ్ ఒక 3 hours చేసేవాళ్ళం, 3 to 4 hours. మళ్ళీ ఈవినింగ్ ఒక 2 hours అంతే. ఇలానే మేము 1 weekలో చేసాం. సో అది నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మామూలు ఫిలింకి అయితే ఏమనుకుంటాం, మామూలుగా ఒక స్కెడ్యూల్ ఉంటుంది ఒకటి. సో అలా మేమేం డిసైడ్ అవ్వాలి. ఒక్కోసారి ఏంటంటే శనివారం సాటర్డే వచ్చింది, అక్కడ హనుమాన్ గడి మందిర్ అన్నారు కదా, అది సాటర్డే ఫుల్ క్రౌడ్. సో ఆ ప్లాన్లో ఏంటంటే ఇంకోటి ఆ రోజు షూట్ అయిపోతే ఎలాగా, మనకి ఇచ్చిన టైము అది బడ్జెట్ సేమ్ కాదు కదా. అదే దీంట్లో కొన్ని యానిమేషన్ కూడా చేస్తుంటే బాగుండేది కదా, మిక్స్ చేసి ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు ఎట్లాగో మీరు యానిమేషన్ కంపెనీ కాబట్టి కొన్ని యానిమేటెడ్ దృశ్యాలు పెట్టుంటే ఇంకా దానికి లుక్ వచ్చేది కదా. అంటే మేము ఆల్రెడీ యానిమేషన్ చేస్తున్నాం కాబట్టి ఇది కంప్లీట్ లైవ్ చేద్దామని ముందు అనుకున్నాము. ఈ యానిమేషన్ మేము ఇప్పుడు బాలరాముడి మీద చేస్తున్నాము, ఇంకా చేస్తుంటాం. రాముడి మీద సంబంధించిన డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. యానిమేషన్ కంప్లీట్లీ యానిమేషన్ అయితే ఫుల్ చాలా ఉన్నాయి. సో యానిమేషన్ అనేది అస్సలు లేకుండా లైవ్ మాత్రమే ఉండేటట్టు చేయాలనేది కొద్దిగా మెంటల్లీ మాకు అది ఫిక్స్ అయ్యి ఉన్నాం. అందుకే మేము ఇంకా యానిమేషన్ ఇదేమి చేయాలి. అంటే సాధారణంగా డాక్యుమెంటరీస్ అంటే ఒక జనాలు ఒకసారి బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. అవునవును. మరి ఆ బోర్ ఫీలింగ్ రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు? బోర్ అనేది ఒకటి మనకి అంటే భక్తి భావంతో చూసేవాళ్ళు అయితే చూడరు, మామూలుగా అది కంటిన్యూగా చూస్తారు. నాట్ ఓన్లీ భక్తి అనే పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు భక్తితో ఉన్న వాళ్ళు ఎలాగైనా చూస్తారు. సో మనకి నో ప్రాబ్లం. ఎందుకంటే రాముడు భక్తి ఉంటే చాలు, ఎవడన్నా కళ్ళు మూసుకుని మనకి అద్భుతంగా నచ్చుతుంది. మా ఉద్దేశం ఏంటంటే రామభక్తులకి మాత్రమే కాదు, సామాన్య ప్రేక్షకులకి ఏంటి ఇస్తాము అనేది మా మెయిన్. ఇప్పుడు డైరెక్టర్ కూడా మా ఇద్దరం కృష్ణ మేము కూడా అనుకున్నది అదే. ఇది మామూలుగా మనం ఎలా చెప్పినా ఎలా తీసినా మనకి భక్తి ఉన్నది, మనం కన్విక్షన్ ఉంది కాబట్టి రామ భక్తులందరూ అప్రిషియేట్ చేస్తారు. మన ఉద్దేశం వాళ్ళు మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులకి కూడాను
చప్పట్లు కొట్టుకోగలగాలి, బాగుంది బాగానే తీశారు అని ఎంగేజ్ అవ్వాలి, గంటన్నర ఎంగేజ్ అవ్వాలి, అది చెయ్యాలి అనేది. సో అది మాత్రం మేము ఎందుకంటే అందుకు ప్లేసెస్ ఉన్న ఒక ప్లేసెస్లోనే తను డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాం. కొత్తవి ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళామంటే ఆ ప్లేస్లో మామూలుగా మనం డైరెక్ట్గా వెళ్ళి ఏం చూస్తామో అవన్నీ మనం టీవీలోనే కూర్చొని చూస్తున్నా వెళ్ళి చూసేంత కవర్ అయ్యేటట్టు చేసాము. ఇప్పుడు ఉదాహరణకి దృఢవృత్తుడు అని ఉంది ఆ గుణం, అది చెప్పాలనుకోండి అక్కడ వేరే ప్లేస్లకు వీళ్ళు చెప్తూ దృఢవృత్తుడు గురించి ఎలా చెప్తారు మీరు? అంటే మేము దానికి దీనికి కోరిలేటెడ్ అట్లా చెప్పలేదు, నాట్ నెసరీ. మేము ఏంటంటే ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం ఒక ప్లేస్ ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎందాక అన్నట్టు గుప్తార్ ఘాట్కు వచ్చాము. ఇదిగో ఈ గుప్తార్ ఘాట్ యొక్క చూపించాం, మొత్తం అన్ని చూపిస్తూ అని నేను వాయిస్ ఓవర్ లేకపోతే నేను కొంత అసలు ఆ గుప్తార్ ఘాట్ యొక్క మెయిన్ విశిష్టత ఏంటి చెప్తూ మొత్తం అది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్లో ఒక రాముడి యొక్క గుణం కూడాను, ఇప్పుడు రాముడి గుణం చెప్పుకుంటే రాముడిని మనం ఇది చేసినట్టే. సో ఆ విధంగా దృఢవ్రతుడు గురించి మాట్లాడుకుందాం అని ఆ విధంగా అలా చెప్పి మరి నేను ఒకే దగ్గర మళ్ళీ కాదు, దృఢవ్రతుడు ముందు ఇక్కడ అసలు దృఢవ్రతుడు అంటే ఏంటి విందాం. ఇప్పుడు ఓకే అంటే ఏదైనా ఒక విషయం అనుకుంటే తను సాధించేంత వరకు ఫర్మ్గా ఉంటాడు, ఇదే. సో అయిపోయింది, పదండి ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళి అదే ప్లేస్లో ఇంకో అటువైపు వెళ్ళి మళ్ళీ చూద్దాం అనుకో 4 వాక్ చేస్తూ చూపిస్తూ వాళ్ళు ఇప్పుడు ఆ ఘాట్ చూపిస్తూ ఆ విధంగా అంటే ఇప్పుడు ప్రజలకి ఏంటంటే కొత్త విషయం చెప్తున్నప్పుడు చూపిస్తున్నప్పుడు అట్లీస్ట్ ఎంగేజ్ అవుతుంటారు. మా ఉద్దేశంలో ఆ విధంగా మేము మ్యాక్సిమం మా బోరు కొట్టకుండా చేసామని అనుకుంటున్నామండి. మేము చాలా మందికి మామూలుగా అంటే భక్తులు కాని వాళ్ళకి, ఇప్పుడు భక్తుల వాళ్ళకంటే చూడగలదు కూడా అమ్మ సూపర్ రాంబాబు అంటే ఒక ఫీల్ ఉంటుంది. సో మామూలు వాళ్ళకి కూడా జనరల్ ఆడియన్స్ కూడా మేము చూపించాం. ఇప్పుడు అయోధ్య చూడాలని వెళ్ళే వాళ్ళకి అక్కడ అకామిడేషన్ కానీ అక్కడ ఫెసిలిటీస్ ఏంటండి, ఎలా ఉంటాయి? ఇప్పుడైతే చాలా బాగున్నాయండి, ఇంకా కడుతున్నారు కూడా. ఇప్పటికైతే ఒక 1 year క్రితానికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది అకామిడేషన్ అవన్నీ. ఎందుకంటే రోజుకి ఎవరేజ్ 1,00,000 మంది వస్తున్నారు. సో అంటే ధరలు అందుబాటులో ఉంటాయి అకామిడేషన్ వాటికి. అది ఇందాక మీరు అడిగారు, కృష్ణాని అడుగుతున్నారు కదా, అక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయలేదా అని. అంతకుముందు నేను చెప్పాను కదా, రాముడి యొక్క ప్రజలు ఎలాగుంటారని మీరు చదువుకున్నారంటే అందరూ రాముడిలాగే ఉంటారు అక్కడ. ఇది వాళ్ళు అసలు ఇంకోళ్ళ గురించి ఆశపడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి మోసం చేసే గుణాలు కానీ అసలు వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మిర్చి బజ్జీలు ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఫస్ట్లో ఏంటంటే మామూలుగా మనకి ఇక్కడ ఒక 50 రూపాయలకి ఎంత ఇస్తారో అక్కడ 10 రూపీస్ ఇస్తే ఇన్ని ఇచ్చేవారు. మేము చెప్పాము ఎంత ఎక్కువ ఇస్తున్నాం 10 రూపీస్ అని, లేదు అంతే కాదు అని మేము చెప్తే వాళ్ళు నవ్వేవారు. అత్యాశ లేదు వాళ్ళకి, అసలు అత్యాశ ఆశ అసలు లేదు. సో రాముడి గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న వాళ్ళు. సో వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళు అసలు మాకు ఇంకా రాముడి గురించి చేస్తున్నారా అంటే మమ్మల్ని ఇంకా నెత్తి మీదకి పెట్టుకునేంత రేంజ్లో వాళ్ళు. సో ఆ లెవెల్లో ఉండేవారు వాళ్ళు. చాలా మంది షూటింగ్కి నాట్ అలౌడ్. ఇప్పుడు కనక భవన్ అని ఇందాక చెప్పాను కదా, సీతారాముల అంతఃపురం అని, అక్కడ ఏంటంటే లోపలికి కెమెరాలు నాట్ అలౌడ్, కొన్నిటి దగ్గర మెన్షన్ చేస్తారు. ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ ఒకటి కదా, సో నాట్ అలౌడ్ అని రాశారు. అప్పుడు మేము మామూలుగా అయ్యో బయట చూద్దామని సర్దుకున్నప్పుడు ఎందుకని మంచిది పర్లేదు, ఒకసారి వాళ్ళు సెక్యూరిటీ పీపుల్ ఉంటారు, ఒక 10 మంది ఉంటారు, వాళ్ళు చూసి మేము అడుగుదాం అనుకునే వాళ్ళే వచ్చారు ఏంటి అని. అంటే ఇలాగ ఒక డాక్యుమెంటరీ అంటే ఎక్కడ నుండి వచ్చారంటే హైదరాబాద్ అంటే రండి పర్లేదు అంటే, లేదు అక్కడ ఇది అన్నా, లేదు రాముడు ఏంటి చేస్తున్నారంటే రాముడి గురించి ఇలా చేస్తున్నామని చెప్పాం. అంటే పదండి వాళ్ళు లోపలికి పట్టుకుని ఎక్కడైనా తీసుకోండి పర్లేదు అని చెప్పారు. సో ప్రతి వాళ్ళు అలాగే కోఆపరేట్ చేశానండి. ఓకే. శ్రీమాన్ రామలో ఏం చూపించాలనుకుంటున్నారు? అదేంటంటే బాలరాముడు ఒక 9 years రామలక్ష్మణ్ భరతశత్రుఘ్నులు వాళ్ళ యొక్క వశిష్ఠాశ్రమం గురుకులంలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అండి. ఓకే. సో కంప్లీట్లీ 108 episodes అండి. సో ఈచ్ 11 minutes ఎపిసోడ్స్ ఉంటాయి. సో కంప్లీట్ ఎందుకంటే 9 years అని ఎందుకు అనుకుంటే స్కూల్ పిల్లలకి. అంటే దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరన్నా ఇస్తున్నారా మీకు? సో శ్రీమాన్ రామ యానిమేషన్ అయితే మాకు ఓన్లీ ఆ ప్రాజెక్ట్ కోసం మరా క్రియేషన్స్ అని మరా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి పెట్టామండి. దానికి మామూలుగా జనరల్ కార్పొరేట్, ఎందుకంటే అది కమర్షియల్ ప్రాజెక్టే, దానికి మామూలుగా పార్ట్నర్స్ వాళ్ళు వస్తున్నారు, ఇంకా వస్తున్నారు, సహకారంతో ఉన్నారు. ఇప్పుడు అది మొదలైంది అయితే మాత్రం అసలు మెయిన్ మొదలైంది దానికి. కానీ ఇప్పుడు మేము చేసిన ఇప్పుడు ఈ డాక్యుమెంటరీకి కూడా మెయిన్ అయితే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అని
మనకి వెంకట ఊటుకోర్ అని మా ఫ్రెండ్, ఆయన ఎన్ఆర్ఐ. సో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలుగా వాళ్ళు తెలుగు స్టేట్స్లో కొన్ని ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాలు ఎలాంటివి అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు, అరకు లాంటి చాలా రిమోట్ ప్లేసెస్లో గ్రామ దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవత వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయిపోయింది. సో గ్రామ దేవతల వారిని పునరుద్ధరించి విగ్రహాలు ఇచ్చి ధూపదీప నైవేద్యాలు లేని శిథిలావస్థలో ఉన్న అనేక గుళ్ళు ఉన్నాయి. వాటికి ధూపదీప నైవేద్యాలకి డబ్బులు ఇచ్చి కొని ఆ ధూపదీప నైవేద్యాలు ఇప్పించి, అలాగే కొన్ని ఏజెన్సీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాలనీస్, బీసీ కాలనీస్లో వాళ్ళకి పాపం ఏదైనా చిన్న గుడి కట్టుకోవాలి, లేకపోతే విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళకి ఆ విగ్రహం పెట్టే వాళ్ళు కూడా ఉండరు. సో అలాంటి వాళ్ళకి విగ్రహాలు ఇచ్చి, సో అదేవిధంగా కొంతమంది అలాంటి ప్లేసెస్లో పూర్ పీపుల్, గర్భిణీ స్త్రీలకి ప్రసవం కోసం ఫండింగ్ ఇది చేసి, అలాగే అన్నదానాలు కొన్ని 1-2 ప్లేసెస్లో కంటిన్యూస్ అన్నదానం. అలాగే ఒక గోశాల, వైజాగ్లో ఒక గోశాల ఉంది, 70 ఆవులు ఉన్నాయి. సో అవి కూడా వైద్యశాలకి వెళ్ళిపోతున్న ఆవుల్ని తెప్పించుకొని వాళ్ళకి ఏదో పే చేసి తీసుకొని అలాంటి ఇదితో వాళ్ళు మీకు ఫైనాన్షియల్ సహకారం అందించారు వాళ్ళు ఇవన్నీ చేయడానికి. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఇది కాకుండాను కొంతమంది ఉన్నారండి, సహా ప్రొడక్షన్స్ అని. సో వీళ్ళ ఫ్రెండ్ తను సంతోష్ అని. సో తను కూడా నేను ఇలాంటి అందరూ రాముడి భక్తులు ఓకే, ఇది ఏంటంటే ఇది కమర్షియల్గా చేయలేదండి. ఈ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు రామాయోధ్య అనేది అవుట్ ఆఫ్ ఒక భక్తితోనే చేసాము. సో మేము పెట్టుకున్నాం కొంత మిగతా వాళ్ళ ట్రావెల్ ఖర్చులు ఆ విధంగా అందరూ ఇది చేశారండి. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ కాకుండా ఇంకా వేరే డాక్యుమెంటరీస్ ఏమైనా చేసే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన ఇది కొద్దిగా ఒకటి అయితే మేము ఇంకోటి మళ్ళీ చేద్దామని అనుకున్నాం. దీని సెకండ్ సీక్వెల్ లాగా కాదు కానీ ఇంకొక పార్ట్ మళ్ళీ అయోధ్యలో చేద్దామని అనుకున్నాం. అది కాకుండా అసలు మరి త్రేతాయుగం నుంచి వెళ్ళిన ద్వాపరయుగానికి రావాలి కదా, మరి శ్రీకృష్ణుడికి సంబంధించిన ద్వారక లేకపోతే అది అలాంటివి కూడా చేస్తే బాగుంటుందిగా. డిఫరెంట్గా అంటే నేను ఆల్రెడీ బృందావనం అవన్నీ చూసాము, మధుర ఇవన్నీ చూసాం. సో చాలామంది అన్నారు, మీరు అన్నమాట అన్నారు మామూలుగా ఏంటి రాముడిది అంతా బాగానే చేస్తున్నారు కానీ మిగతావి కూడా కవర్ చేస్తే కాశీ ఇదని. కాశీ మీ పేరులోని కాశీ ఉంది కదా. డిఫరెంట్గా కాశీలో యాక్చువల్గా ఒక తెలుగు కమర్షియల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఆల్రెడీ రెక్కి చేసుకున్నాం. సో స్క్రిప్ట్ వర్క్ ఎవ్రీథింగ్ అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్ని రాముడి ప్రాజెక్టులు చేసాం కదా, సో ఇప్పుడు కొద్దిగా జనరల్ కమర్షియల్ ఫిల్మ్ ఒకటి చేయాలనే ఉద్దేశంతో అనుకుని ఒక స్క్రిప్ట్ నేను రాశాము. ఇప్పుడు కృష్ణయ్య డైరెక్షన్. కాశీ బ్యాక్గ్రౌండ్ అది కాదండి, వేరే హైదరాబాద్ మామూలు జనరల్ కమర్షియల్. సో దట్ కొద్దిగా లేకపోతే మనకి ఒకటే ఇదిలాగా ఉంటుంది అని అనుకున్నాం. సో అది మోస్ట్లీ జూలైలోనో కానీ ఆగస్టులో కానీ షూటింగ్ వెళ్దామని. ఓకే. సో అది రెగ్యులర్ కమర్షియల్ కామెడీ థ్రిల్లర్. అంటే ఒకటండి, ఇప్పుడు అయోధ్య రాముడి విషయానికి వచ్చేసరికి అక్కడ అయోధ్యలో జరుగుతుంది, భద్రాచలంలో ఇక్కడ కళ్యాణం చేస్తూ ఉంటారు, మళ్ళీ సీతమ్మ వారిదేమో నేపాల్ ప్రాంతం అంటారు. ఇలా ఇవన్నీ సింక్ చేసుకుంటే మళ్ళీ రావణాసురుడేమో శ్రీలంక అంటారు. ఇవన్నీ సాధ్యమా అని అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు అసలు? దీనికి ఆల్రెడీ ఇప్పుడు రాముడు నడియాడిన ప్రదేశం, ఇప్పుడు ఫస్ట్ రాముడు నడిచింది అయోధ్య నుండి విశ్వామిత్రుడు వెంట అయోధ్య నుండి అలా వెళ్తూ ఎక్కడ జనకపురి వరకు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అయోధ్య నుండి లంక వరకు అరణ్యవాస సమయంలో. సో ఇవన్నీను రియల్గా రీసెర్చ్ చేశారండి. ఫర్ ది లాస్ట్ 70 years రీసెర్చ్ చేసిన ఒక పండితుడు, మహాజ్ఞాని, ఆయన రామోపాసకుడు. ఆయన పేరు రామ్ అవతార్ శర్మ గారు. ఆయన మా గురువు గారు. హీఈస్ ఫ్రమ్ హర్యానా. సో ఆయన చేసి దీని మీద బుక్ రాశారండి. ఆయన మొత్తం ఇప్పుడు 75 years, ఆయన ఫర్ ద లాస్ట్ 60 years దీనికే డెడికేషన్. సో ఆయన కంప్లీట్లీ కొన్ని వందల సార్లు ఈ రాముడి నడియాడిన పాత్ అయోధ్య టు సిద్ధాశ్రమం, యాక్చువల్గా అంటే విశ్వామిత్రుడు ఆశ్రమం అది బక్సర్ బీహార్లో, మళ్ళీ అక్కడ నుండి మిథిలాకి వెళ్ళారు. అది మొత్తం నడిచి ఆయన చేసి రీసెర్చ్ చేసి 292 ప్లేసులు డిటెక్ట్ చేశారు. ఓకే. రియల్గా మొత్తం హిస్టారికల్ చారిత్రక ఆధారాలతో డిటెక్ట్ చేసి గవర్నమెంట్కి సమర్పించారు. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఆయన 60 సంవత్సరాలు. దానితో రామాయణ సర్క్యూట్ అని గవర్నమెంట్ పెట్టింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్లో రామాయణ సర్క్యూట్కి ఈయన చైర్మన్, ఈ రామావతార శర్మ గారు చైర్మన్. సో అవి ఇప్పుడు డెవలప్ చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు రామాయణం అనేది ఇప్పుడు ఫర్ ద లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మనకి అనాదిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాముడే లేడు, అసలు రాముడు అసలు ఈట్స్ నాట్ ఏ ఫిక్షన్ క్యారెక్టర్ అన్నట్టు అన్న సిచ్యువేషన్ ఉండేది. బట్ రాముడు మన హిస్టరీ
మన హెరిటేజ్, మన సంపద, మన చరిత్ర అని ప్రూవ్ చేసి ఈయన మొత్తం అన్ని ఇది చేసి 292 ప్లేసెస్ డైరెక్ట్ చేసిన వాటిలో ప్రతి దగ్గర ఒక స్మారక స్తూపం కడుతున్నారండి. గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ కల్చర్ వాళ్ళు. సో అది ఆల్రెడీ కొన్ని స్మారక స్తూపాలు ఒక 4-5 అయినట్టున్నాయి. సో అవుతా మొత్తం 292 కూడా కడదామని. సో దీని మీద కూడా నేను ఒక రీసెర్చ్ చేసి మా గురుగారు ఆయన అన్నారు, దీని మీద కూడా నువ్వు అయోధ్యలో చేస్తున్నావు, దీని మీద కూడా చెయ్యు అని అన్నారు. సో దీని మీద కూడా చేద్దామని ఆయన మామూలుగా ఇప్పటికీ అలాగే రామసేతు ఉంది. అవును, రామసేతు అసలు వానర నిమిత్తం అంటారు. అవును, ఏం కాదు, అది న్యాచురల్ గానే అక్కడ వాళ్ళు ఉంటారు, భిన్న వాదనలు ఉన్నాయి కదా. అవును. సో ఇలాంటి వాళ్ళ అన్నిటికీ చారిత్రక ఆధారాలతో చారిత్రక సైంటిఫిక్ ఈయన మొత్తం ప్రూవ్ చేశారు. ఇది ప్లేసులు, ఇదిగో ఇక్కడికి వచ్చారు ఇక్కడ. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో తను నెరేట్ చేసిన పరంగా ఇప్పుడు రాముడు ఈ టైంకి ఈ తిథుల పరంగా నక్షత్రాల పరంగా తను నెరేషన్లో ఉంటే దాన్ని ఖగోళ శాస్త్రంతో ముడిపడుతూ సైంటిఫిక్ అప్రోచ్ చేస్తూ ఆయన రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు. అది ఆయన ఏంటంటే ఇంకా చాలా చూశారు, కానీ 292 ఆయనకి అన్ని ప్రూఫ్లు దొరికిస్తాయి. సో ఆయన 292 ఇంకా చేద్దామని, ఆయన ఇంకా కొత్త ఇవి చేద్దామనే ప్రయత్నం ఉన్న ప్రస్తుతం 292. ఇప్పుడు శ్రీరాముడి మీద మీరు 16 గుణాలు రాసుకుంటూ వచ్చారు. మరి శ్రీరాముడి జాతక చక్ర విశ్లేషణ చేస్తే బాగుండేది కదా. ఆయన పంచమహాపురుష యోగాలు ఉన్నాయి అంటారు ఆయన జాతకంలో, ఇట్లా ఉన్నాయి అంటారు. అంటే నాకు మరి అంత నాలెడ్జ్ లేదండి. నాకు తెలిసిన బుద్ధితో, నాకున్న ఆ మాత్రం పరిజ్ఞానంతో నాకు రాయగలిగింది రాసాం, తీయగలిగింది తీసాం. ఇదంటే ఇది నాకు తెలియదు అండి, అంత డీప్ గా వెళ్ళలేదు. అదంతా జాతక ఇదంటే అది ఇంకా డిఫరెంట్ శాస్త్రం కదా. సో దాని మీద నాకు అసలు పరిశోధకులు చెప్పారులే, పరిశోధకులు రాముడు పుట్టినది లెక్కలు వేసి పుట్టారు, ఇది ఉంది అవన్నీ ఆయన పుట్టిన నక్షత్రాలు అవన్నీ బయటకు వచ్చినాయి కదా. అవన్నీ జాతక శాస్త్రం, అదే జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళు అయితే ఇదో నాకు అసలు తెలియదు. అదే అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఇవేనా, ఇంకా వేరే ఏమైనా పెట్టుకున్నారా ఇంకా మనసులో? మెయిన్ నాకు వృత్తి ప్రవృత్తి రాముడేనండి. రాముడి ప్రాజెక్ట్స్ ఓకే. ఇప్పుడు యానిమేషన్ అయితే ఒకటి చేస్తున్నాము, అది కాకుండా ఇప్పుడు దీని ఇంకొకటి అయితే ఒకటి ఉన్నదండి. అది కాకుండా కొన్ని ఇలాంటి సినిమా అదే 2006లోనే మీరు కిట్టు చేశారు. మరి ఇప్పుడు దాకా మళ్ళీ ఇంకొకటి ఏంటి, పిల్లల సినిమా నవల్ రాశారు మహారాజా అని పేరు. మహారాజా, అవును. ఓకే, అది కూడా యానిమేషన్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. బట్ అప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీస్ సబ్మిట్ చేసాం, కానీ అది ఎక్కువ బడ్జెట్ ఇది. సో మాకు కిట్టు తర్వాత మళ్ళీ యానిమేషన్లోకి రాకూడదు అనుకున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్లీ, ఎందుకంటే మీకు తెలియదు యానిమేషన్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్. సో మేము కిట్టు చేసాము, నేషనల్ అవార్డు వచ్చింది, మొట్టమొదటి నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి అనుకొని మనకి అవార్డు వచ్చింది, కానీ మాకు ఫైనాన్షియల్లీ మేము లాస్ అయ్యామండి. అంటే మేము ఆ ద్వారా మేము అవార్డు వచ్చింది. సో మామూలుగా. బట్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు మేము మళ్ళీ పెట్టి ఇంకోటి తీసేంత ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్ ఉండాలి. సో ఇప్పటికీ యానిమేషన్ అంటే ఇంకా ప్రొడ్యూసర్స్ అంత ఇదిగా ఇంకా రావట్లేదు. ఇప్పుడు రామాయణం మీద చాలా వచ్చినాయండి, ఇప్పటికి సినిమాలు కూడా చాలా వచ్చినాయి. మళ్ళీ లేటెస్ట్గా రామాయణం పేరుతో ఒక సినిమా కూడా రూపొందబోతుంది. మరి శ్రీమాన్ రామ పేరుతో మీరు కూడా యానిమేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఎన్ని చేసినా ఇంకా చెప్పాలని చాలా ఉంటుంది కదా. చాలా ఉంటుంది. అవును. డెఫినెట్గా చాలా చేయాలని ఉంది. బట్ దానికి తగ్గ ఫైనాన్షియల్ అన్ని సమకూరితే సరిపోతుంది. కృష్ణ గారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మరి నా ఫ్యూచర్ ప్లాన్స్ ప్రెసెంట్ 2 స్క్రిప్ట్స్ ఉన్నాయండి. అదే సార్ ఇచ్చిన 2 ప్రాజెక్ట్స్. ఒకటి ఓటీటీకి ఒక వెబ్ సిరీస్, అండ్ 2 కంప్లీట్ కామెడీ థ్రిల్లర్, ఒక ఫిలిం. ఓకే, ఈ 2 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ కామెడీ థ్రిల్లర్ ఎందరో సార్ చెప్పారు కదా, సో ఆల్రెడీ స్క్రిప్ట్ అయిపోయిందండి. సో ప్రీ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో జూలై నుంచి ఆల్మోస్ట్ మేము షూటింగ్కి వెళ్తామండి. సో అవి ప్రెసెంట్ ఉన్న నా ప్రాజెక్ట్స్ అవి. మొత్తం శుభారంభం రాముడి పేరుతో ఈ డాక్యుమెంటరీ. అందుకే నేను అంటున్నా, ఐ ఫీల్ వెరీ, ఎందుకంటే హ్యాపీగా ఎంత ఫీల్ అవుతుంది. శ్రీరామనవమి రోజునే దీన్ని అన్ని అలా కుదిరాయండి. అలాగా యూట్యూబ్ నుంచి ఆహాకి రావడం, ఓటీటీకి రావడం, అదే నా ఫస్ట్ మూవీ అవ్వడం, ఫిలిం డాక్యుమెంటరీ అవ్వడం. సో అది బ్లెస్సింగ్, అంతే. ఐఎమ్ బ్లెస్డ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.